మనకైతే సైకాలజీలో లేదా మెథడాలజీ పరంగా అయినా వీటి నుంచి అయితే కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది. అభ్యసన వైకల్యాలు రకాలు ఏంటంటే డిస్ఫేసియా, అఫేసియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా ఇవి ఉన్నాయి కదా. సో వీటిలోంచి అయితే మనకి కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది. దీంట్లో డిస్ఫేసియా లేదా అఫేసియా వీటికేంటి భాషణ వైకల్యం అండ్ మనం మాట్లాడడంలో ఉన్న ప్రాబ్లం ఉంటే దాన్ని డిస్ఫేసియా లేదా అఫేసియా అంటాం. ఇక డిస్ఫేసియా అంటే మొత్తం అంటే పాక్షిక అసక్తతను తెలియజేసేది అనమాట. డిస్ అనేది అనేది మొత్తం అసలు మాట్లాడలేరు, పూర్తిగా మాట్లాడలేరు, పూర్తి అసక్తతని తెలియజేసేది. ఫేసియా అంటే మనం మాట్లాడేదే కదా, మాట్లాడతాం. ఫేస్ అంటే ఏంటి, మనం ఏదైనా మాట్లాడాలంటే ఎదుటి వ్యక్తిని చూస్తాం, మాట్లాడతాం. సో ఫేస్ అంటే ఫేసియా, మాట్లాడడం అని గుర్తుంచుకోండి, భాషణ వైకల్యం. నెక్స్ట్ డిస్లెక్సియా అంటే లేదా అలెక్సియా అంటే పఠన వైకల్యం. పఠనం అంటే చదవడం, రీడింగ్ సామర్థ్యం, చదవడంలో అసమర్థం అంట, చదవలేకపోవడం. నెక్స్ట్ డిస్గ్రాఫియా గ్రాఫియా అంటే గ్రాఫ్ గీస్తాం. దేనితో గీస్తాం? పెన్నుతో. అంటే పెన్నుతో ఏం చేస్తాం? మనం రాస్తాం. సో లేఖన వైకల్యం, రాయడంలో అసమర్థం. నెక్స్ట్ డిస్కాలిక్లియా. సో క్యాలిక్లియా అంటే దాంట్లోనే ఉంది. క్యాలిక్లియా అంటే గణిత వైకల్యం, నెంబర్స్లో అసమర్థం, రాయడం మ్యాథ్స్ పరంగా అసమర్థం అన్నమాట. ఇతరులు వ్యక్తపరిచిన పదాలను విని అర్థం చేసుకోవటంలో మరియు తిరిగి వారితో సంభాషించడంలో వ్యక్తి కలిగి ఉండే అసమర్థాన్ని డిస్ఫేసియా అంటాము. అంటే వారితో మాట్లాడడం అని గుర్తుంచుకోండి. డిస్ఫేసియా అంటే ఇదంతా మనకి అవసరం లేదు. డిస్ఫేసియా అంటే ఏంటి, ఎదుటి వ్యక్తి మనం మాట్లాడాలంటే వాళ్ళ ఫేస్ చూస్తాం. సో ఫేసియా అని వస్తే మాట్లాడడంలో లోపం అన్నమాట. నెక్స్ట్ అఫేసియా అంటే భాషను, భావాలను అర్థం చేసుకోవడంలో, వ్యక్తపరచడంలో పూర్తి అసక్తత, అంటే కంప్లీట్గా అసలు మాట్లాడలేరు అనమాట. అలా మాట్లాడిపోయినట్లయితే అఫేసియా అంటాము. నెక్స్ట్ వ్యక్తి చూసి కూడా సరిగా చదవలేకపోవడం, పదాలు ఎక్కువ తప్పులు చదవడం, చదివింది అర్థం చేసుకోకపోవడం లాంటి వాటిలో అసామర్థ్యం చూసేస్తే డిస్లెక్సియా. ముద్రణ లోపంలో ఉన్న భాషను చదవడంలో పూర్తి ఆసక్తి అయితే అలెక్సియా. నెక్స్ట్ వచ్చి మనకి చూసి రాయడంలో కూడా అనేక తప్పులు రాస్తూ ఉన్నట్లయితే ఆ అసామర్థ్యమును డిస్గ్రాఫియా అంటాము. పూర్తి ఆసక్తి అయితే అగ్రాఫియా అంటాము. సంఖ్యాపరమైన జ్ఞానం పొందటంలో, స్థాన విలువలు గుర్తించడంలో, చతుర్విధ ప్రక్రియలు నేర్పడంలో అసామర్థ్యమును కలిగి ఉండడం అనేది డిస్కాలిక్లియా. సో లెక్కల పరంగా అడిగితే మనకి ఏది చూసుకున్నా కూడా డిస్కాలిక్లియా అనమాట. రాము అనే విద్యార్థి 81ని 18గా చదువుతున్నాడు, 56ను 65గా చదువుతున్నాడు. అయినా రాముకున్న అభ్యాసన వైకల్యం ఏంటంటే, సో ఇలా లెక్కల పరంగా మనకి ఏది వచ్చినా కూడా మ్యాథ్స్ పరంగా డిస్కాలిక్లియా. అలాగే శృతి అనే అమ్మాయి చూసి కూడా కత్తి అనే పదమును కుతి అని, పిల్లి అనే పదమును పల అని రాస్తూ ఇలా ఎన్నో తప్పులు రాస్తూ ఉంది. రాసేది ఎక్కడ మనకి డిస్గ్రాఫియా. సో రాసేయడం అనేది వస్తే మనకి డిస్గ్రాఫియా. రాము ఎదుటివారితో సంభాషించేటప్పుడు మాటలు దొరకక సంభాషించలేకపోతుంటాడు. అంటే మాట్లాడడం మొత్తం కూడా డిస్ఫేసియా. నెక్స్ట్ సుబ్బుకు అక్షరములన్నీ వచ్చినప్పటికీ పుస్తకం చూసి కూడా ఎన్నో సరళ పదములు కూడా తప్పులు చదువుతూ ఉన్నాడు. అయినా సుబ్బుకు ఉన్న అభ్యసన వైకల్యం ఏంటంటే డిస్లెక్సియా. నెక్స్ట్ అభ్యసన వైకల్యంను కలిగి ఉన్న శిశువుకు ఉపయోగించవలన ప్రత్యేక శిక్షణ ఏంటంటే బహుళ ఇంద్రియ శిక్షణ. సో బహుళ ఇంద్రియ శిక్షణ అంటే దీంట్లో ఈ శిక్షణలో భాగంగా VAKT పద్ధతిని ఉపయోగిస్తారు. VAKT అనేది ఒక బహుళ ఇంద్రియ శిక్షణ పద్ధతి. దీనిలో V అంటే మనకి విజువల్ అంటే దృష్టి సంబంధిత, A అంటే ఆడిటరీ అంటే వినికిడి సంబంధిత, K అంటే కైనెస్టిక్ అంటే నాడి సంబంధిత, మరియు T అంటే టచ్ స్పర్శ సంబంధిత శిక్షణ ఇవ్వడం. అనగా జ్ఞానేంద్రియ వస్తువులను పూర్తి స్థాయిలో వినియోగంలోనికి తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి డిస్ప్రాక్రియ అనగా
చలన కౌశలాల అభ్యసన లోపం. చలన కౌశలాల అభ్యసన లోపాన్ని డిస్ఫ్రాక్రియా అంటారు. సో ఇలాంటి వీడియోల కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి. థ్యాంక్ యూ, వెరీ ఆల్ ది బెస్ట్.